Samudra. Shine your career in the brightness of math light. In this channel, మనం ఆల్రెడీ పాలినామియల్స్ మీద 3 వీడియోస్ పోస్ట్ చేసాము. ఒకటి ఇంట్రడక్షన్ వీడియో, తర్వాత 3.2 ఎక్సర్సైజ్, తర్వాత అగైన్ 3.2 ఎక్సర్సైజ్ కి రిలేటెడ్ సమ్స్ అండ్ ఇంట్రడక్షన్ ఒక వీడియో పోస్ట్ చేసాం. సో ఆ 3.2 ఇంట్రడక్షన్ చూసినట్లయితే మీరు 3.2 ఎక్సర్సైజ్ లో ఉన్న సమ్స్ అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 3.2 ఎక్సర్సైజ్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ సమ్ ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు p ఆఫ్ x. ఇది ఒక y అనే ఒక పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఇక్కడ ఇవ్వబడింది. ఫర్ సమ్ పాలినామియల్ p ఆఫ్ x. ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్. మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో జీరోస్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూసాము. అట్లాగే లాస్ట్ క్లాస్లో కూడా చూసాం. సో మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోయినట్లయితే పాలినామియల్స్లో ఉన్న 3 వీడియోస్ మీరు చూసినట్లయితే మీరు ఫుల్ అండర్స్టాండ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద జీరోస్ అంటున్నాడు బేస్డ్ ఆన్ ద గ్రాఫ్. మనం ఒక పాలినామియల్ యొక్క జీరోని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఆ పాలినామియల్ అనేది షుడ్ బి ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్. ఇక్కడ చూడండి, మనకి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ అనేది ఒక స్ట్రైట్ లైన్. ఇది ఏం చేసిందంటే జస్ట్ వై యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసింది, బట్ నాట్ ఎక్స్ యాక్సిస్. సో ఇన్ దిస్ కేస్ దేర్ ఈస్ నో జీరోస్. సో మనం ఇక్కడ అది రాసుకోవచ్చు. ఆన్సర్, దేర్ ఈస్ no zeros as the graph does not intersect the x-axis. Okay, దీనికి ఏంటి, జీరోస్ లేవు. నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఈ గ్రాఫ్ ఎట్లా ఉంది, ఇది ఇక్కడ ఒకసారి ఇంటర్సెక్ట్ చేసింది, బట్ దిస్ ఈజ్ వై యాక్సిస్. వీ విల్ నాట్ కన్సిడర్ వై యాక్సిస్, ఓన్లీ వీ విల్ కన్సిడర్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద 1 టైం అనేది ఇంటర్సెక్ట్ చేసింది. సో ఇక్కడ మనం దీనికి ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే దేర్ ఈస్ 1 0 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ అట్ ఓన్లీ 1 పాయింట్. ఇది మనం పాయింట్ రాసుకుందాం. If the graph intersects ఇట్లా, ఈ విధంగా మనం అన్నిటికీ రాసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఎక్స్ యాక్సిస్ ని గ్రాఫ్ ఎన్నిసార్లు టచ్ చేసింది, మీన్స్ ఇంటర్సెక్ట్ చేసింది ఇక్కడ 1 టైము. ఇది వై యాక్సిస్, సో కన్సిడర్ చేయము. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, సో 3 టైమ్స్ అనేది మనకి ఇది ఇంటర్సెక్ట్ చేసింది. సో దేర్ ఆర్ 3 జీరోస్. యాజ్ ఇదంతా మనం రాసేసుకోవచ్చు. యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేసింది. సో వీ హ్యావ్ 2 జీరోస్. ఇది కూడా సేమ్ అట్లాగే రాసుకుందాం. దేర్ ఆర్ 2 జీరోస్ as the graph intersects x-axis at 2 points. ఇది మీరు రాసుకోండి, నేను టైం లేదు రాయట్లేదు. దెన్ ఇక్కడ చూడండి, 5th వన్. ఈ గ్రాఫ్ అనేది చూసినట్లయితే ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసిందో చూద్దాం. ఇక్కడ 1 2, ఇది y యాక్సిస్ కన్సిడర్ చేయం 3 4. సో
there are 4 zeros for this graph. Here's the graph, intersects x-axis at 4 points. Okay, లాస్ట్ గా చూసినట్లయితే ఇక్కడ కూడా మనం ఈ గ్రాఫ్ కన్సిడర్ చేసుకుంటే ఇది x యాక్సిస్ మీద 1 టైం 2 టైం, ఇది y యాక్సిస్ we will not consider 3 times. So there are 3 zeros. As the graph x-axis at 3 points. Okay. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడకపోయినట్లయితే ఖచ్చితంగా చూడండి, సో దట్ యూ విల్ గెట్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆన్ పాలినామియల్స్. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, అట్లాగే లైక్ చేసి కామెంట్ చేయండి. మనకి 4 బిట్స్ ఉన్నాయి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్స్. ఇక్కడ 4 పాలినామియల్స్ ఇచ్చి ఫైండ్ ద జీరోస్ అని అడుగుతున్నాడు. జీరోస్ అని అడిగినప్పుడు దేర్ ఆర్ మెనీ వేస్. జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 or 3 వేస్ అనేది మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే గ్రాఫికల్ మెథడ్ అండ్ అనదర్ వన్ ఈస్ స్ప్లిట్టింగ్ మెథడ్. స్ప్లిట్ చేసుకొని మనం జీరోస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లాగే రూట్స్కి మనకు ఒక ఫార్ములా ఉంటుంది, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో వస్తుంది. ఆ ఫార్ములా యూస్ చేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం సింపుల్గా స్ప్లిట్టింగ్ మెథడ్ యూస్ చేసి జీరోస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్కి నేను సొల్యూషన్ రాస్తున్నాను. మనకి ఏమి ఇచ్చాడు గివెన్ p of x. గివెన్ డేటా తీసుకున్నాను, 3x ఇచ్చాడు p of x. అంటే పాలినామియల్ 3x. ఇది ఏ పాలినామియల్? మనకి చూసినప్పుడు x పవర్ 1 ఉంది. సో దిస్ ఈస్ లీనియర్ పాలినామియల్, హైయెస్ట్ పవర్ ఆఫ్ x. సో లీనియర్ పాలినామియల్ ఇది. సో దీనికి అట్మోస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయి మనకి? సో 1 జీరో ఉంటుంది. సో ఆ 1 జీరోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి స్ప్లిట్టింగ్ మెథడ్లో మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇచ్చిన పాలినామియల్ని 0 అనుకుంటాం, ఈక్వల్ టు 0 అనుకొని దాన్ని స్ప్లిట్ చేస్తాం. సో లెట్ p of x ఈక్వల్ టు 0. సో p of x అంటే ఎంత? నాకు 3x కదా. సో 3x ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. దీని నుంచి వీ కెన్ ఫైండ్ ద x వాల్యూ. సో నేను x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. సో నాకు x కావాలి. సో ఇక్కడ ఉన్నది నేను అటువైపు పంపించుకోవాలి. సో ఇక్కడ నాకు ఏముంది? 3 ఉంది అండ్ 3 ఈజ్ విత్ మల్టిప్లికేషన్, 3 into x లా ఉంది. సో ఈ 3 అనేది ఇటు సైడ్కి వచ్చేటప్పటికి డివిజన్లోనికి వస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే అది ఏ ఆపరేషన్తో ఉందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఏం గమనించకుండా ఇక్కడ 3 ఉంది కదా, ఇది ఇటువైపుకి వచ్చేస్తే -3 అవుతుంది అని సింపుల్గా అట్లా బ్లైండ్గా గుర్తుపెట్టుకొని అట్లా చేస్తున్నారు. సో ఇక్కడ ఏ ఆపరేషన్ ఉంటే దాని రిలేటెడ్గా ఇటువైపుకి వచ్చినప్పుడు ఏం చేంజ్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఇంటూలో ఉంది, సో ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది, 0/3. 0/3 అంటే 0 అనేది. సో x ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 0 వద్ద ఈ పాలినామియల్ అనేది 0 అవుతుంది. సో ద 0 ఆఫ్ దిస్ పాలినామియల్ ఈస్ 0. Polynomial is 0. ఈ 0ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ మనకి 0 వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? సొల్యూషన్. లెట్ ఫస్ట్ గివెన్ డేటా తీసుకుందాం. given given p of x ఈక్వల్ టు
x² ప్లస్ 5x ప్లస్ 6 ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. మనకి గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకోండి. ఇక్కడ అంటే జస్ట్ సింపుల్ గా లీనియర్ పాలినామియల్ ఉంది, దీని నుంచి మనం ఎక్స్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాం. మరి ఇక్కడ ఎలా చేస్తాము అనేది ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటారు. సో ఇట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయడం అనేది మనందరికి వచ్చి ఉండాలి. ఇది ఎప్పుడు మన మ్యాథమెటిక్స్ జర్నీలో వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చింది అయిపోయిందని ఏముండదు. మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్తూ ఉంటే మధ్యలో సమ్స్లో మీరు దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో ఇది ఈజీగా మనం నేర్చుకున్నట్లయితే మనం ఎప్పుడైనా సరే చేయొచ్చు. సో దీనికి ఒక సింపుల్ మెథడ్ ఏంటి అని అంటే, దీన్ని మనం ఫస్ట్ ఏమనుకోవాలి, లెట్ p of x equal to 0 అనుకుంటున్నాం. సో ఏది నా p of x, సో దాన్ని తీసుకుంటున్నా x² ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. నేను దీన్ని ఎగ్జిమ్ చేసుకున్నాను 0 అని. సో దీన్ని మనము స్ప్లిట్ చేయగలగాలి, అంటే సమ్ కాంపోనెంట్స్ లా మనం మల్టిప్లికేషన్ లో ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనకి దాని జీరోస్ అనేవి వస్తాయి. అది ఎట్లా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది x² కోఎఫిషియంట్ కదా, దీని x² ఇది, దీని కోఎఫిషియంట్ ఏముంది, 1 ఉంది. ఏమీ లేదు అంటే మనకి 1 ఉన్నట్లు. సో దీని కోఎఫిషియంట్ అండ్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మనకి ఏమీ లేదు కాబట్టి 1 కన్సిడర్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ 2 ఉంది అనుకోండి, 2 కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ 1 into 6, 1 into 6 ఎంత మనకి 6 వచ్చింది. సో 6 కి ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి అండ్ ఇక్కడ ఏదైతే ఎక్స్ టర్మ్ ఉందో దానికి ఆ ఫ్యాక్టర్స్ ఈక్వల్ అయ్యేటట్లు చూసుకోవాలి. సో 6 కి ఫ్యాక్టర్స్ జనరల్ గా మనకి ఏముంటాయి, 2 into 3, 2 into 3 6. సో అట్లాగే 1 into 6 6. సో మనం 5 రావడానికి ఈ రెండు కాంబినేషన్స్ లో ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఏ ఉంది. సో 2 + 3 5. సో 2 3s are 6, 5 అనేది ఈక్వల్ అవుతుంది కాబట్టి మనము 6 ని ఇట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమీ చేంజ్ చేయట్లేదు, జస్ట్ చూడండి, నేను ఇక్కడ ఇంప్లైస్ పెట్టుకుంటున్నాను. x² ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాం. ఇక్కడ 5 ని ఇప్పుడు దీనిలాగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు 5x ని ప్లస్ 5x నేను ఏం రాస్తున్నానంటే 2x ప్లస్ 3x. 2 + 3 ఎంత మనకి 5 కదా. సో 5 గా ఈ 5x ని 2x + 3x అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో మొత్తం 5 ఉంది. జస్ట్ ఎడిషన్ ని స్ప్లిట్ చేసాం. ఆ స్ప్లిట్టింగ్ అనేది వీటి యొక్క మల్టిప్లికేషన్ ని తీసుకొని దాన్ని బేస్ చేసి చేసుకోవాలి, దానికి ఏవైతే ఎగ్జాక్ట్ గా సూటబుల్ అవుతాయో. సో 2x + 3x అని రాసుకున్నాం. నెక్స్ట్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, మనం ఏమీ చేంజ్ చేయలేదు, జస్ట్ 5x ని 2x + 3x అని రాసాం, అంతేనా. సరే, ఇప్పుడు దీనిలో నుంచి x వాల్యూని మనం కామన్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ x² ఉంది, x² లో నుంచి నేను x తీసేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, x² మీన్స్ x into x కదా, x into x. సో ఒక x బయటకు వచ్చేసింది. సో ఇంకేముంటుంది, ఒక x ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఉంది, ఈ 2x నుంచి నేను x తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, 2 అనేది రిమైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని మల్టిప్లై చేసుకోండి, సేమ్ ఇది రావాలి. x into x, x² ప్లస్ x into 2, 2x. ఓకే, మనం ఏదైనా చేస్తున్నప్పుడు పైనుంచి వేసిన స్టెప్ కి కింద ఉన్న స్టెప్ కి రిలేషన్ ఉండాలి. మనం కంపేర్ చేసినప్పుడు కరెక్ట్ గా రావాలి. అలా కాకుండా రాంగ్ వస్తుంది అని అంటే సంథింగ్ వి డిడ్ రాంగ్. ఓకే, అర్థం చేసుకోవాలి అట్లా. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఏదైతే ఉందో సేమ్ ఇంకొక బ్రాకెట్ లో కూడా అలాగే రావడానికి మనం చూసి కామన్ తీసుకోవాలి. ఇక్కడ నాకు x + 2 వచ్చింది, ఇక్కడ కూడా నాకు x + 2 రావాలి. కాబట్టి నేను ఏం కామన్ తీసుకోవాలి ఇక్కడ అంటే, నేను 3ని కామన్ తీసాను అనుకోండి, సరిపోతుంది. 3ని బయటకు తీసేస్తే ఇక్కడ x మిగులుతుంది. ఈ 6 ఏమో 2 into 3 లా ఉంటుంది. సో 3 వచ్చేస్తే 2 మిగిలిపోతుంది. సో
ప్లస్ నేనేం చేస్తున్నాను 3 కామన్ తీస్తున్నాను. ఇప్పుడు 3x లోంచి 3 వచ్చేసిందంటే మిగిలేది x ప్లస్ ఈ 6 ఎలా ఉంది అని అంటే ఇట్ ఈస్ లైక్ దిస్ 2 into 6 సారీ 2 into 3 లా ఉంది. సో అందులో నుంచి నేను 3 బయటకు తెచ్చేస్తే ఇక్కడ ఏముంటుంది 2 ఉంటుంది. సో x plus 2 ఈక్వల్ టు 0. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఒకసారి క్లియర్గా మీకు అర్థం కాకపోతే మళ్ళీ పాజ్ చేసుకొని బ్యాక్ వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ 2 బ్రాకెట్లు కామన్ ఉన్నాయి కదా, ఒక బ్రాకెట్ వేసుకుంటాం. అట్లా ఇది కలిపి ఇంకొక బ్రాకెట్ వేసుకుంటాం. x plus 3 into x plus 2 ఈక్వల్ టు 0. ఇట్లా ఎందుకు వేసుకోవాలి సార్ అని మీరు అడగొచ్చు. ఇలా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే పాలినామియల్ ఉందో దీన్ని ఇట్లా ఫ్యాక్టర్స్ లాగా మనం స్ప్లిట్ చేయగలుగుతున్నాం. కావాలంటే దీన్ని మీరు వెరిఫై చేసుకోండి, ఇదే వస్తుంది. దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ చేద్దాం. కావాలంటే చూడండి, x plus 3 into x plus 2 జస్ట్ ఇది వచ్చింది కదా, దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు మల్టిప్లై చేయడం కూడా చాలా మందికి రాదు. ఒకసారి చూడండి, ఫస్ట్ మనము 2 బ్రాకెట్స్ లో ఉంది, రెండు టర్మ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్ తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. x into x స్క్వేర్ x into 2 ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి మనకు ప్లస్ సైన్ వస్తుంది. x into 2 సో 2x. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ తో ఈ 2 టర్మ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ టర్మ్ తీసుకోవాలి, దీంతో ఈ రెండింటిని చేయాలి. ఇక్కడ మనకి ఏముంది, ఇది ప్లస్ 3 ఉంది. సో ప్లస్ తీసుకుంటాం. 3 into x 3x. ఓకే, తర్వాత 3 into 2 ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఒకవేళ ఇది మైనస్ ఉంటే అప్పుడు మనకి మైనస్ సైన్ వచ్చేది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి 3 into 2 6 ప్లస్ 6. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మనము స్ప్లిట్ చేసిందే వచ్చింది. x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ప్లస్ 6. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఇదే కదా మన పాలినామియల్. సో దీన్ని ఈ మెథడ్ తో మనం స్ప్లిట్ చేయగలిగాం అనమాట. ఇట్లా స్ప్లిట్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, ఇదొక నెంబరు, ఇదొక నెంబర్. ఈ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే మనకి 0 రావాలి. అలాంటి కండిషన్స్ ఎక్కడ ఉంటాయి? సపోజ్ ఇప్పుడు నాకు వాల్యూ 0 అనుకోండి, x into y అనేది 0 అని చెప్తారు. మీనింగ్ ఏంటి? x వాల్యూని y వాల్యూని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ 0. సో ఇట్లా 0 రావాలి అని అంటే పాసిబుల్ కండిషన్ ఏంటంటే ఐదర్ x అన్నా 0 అవ్వాలి ఆర్ y అన్నా 0 అవ్వాలి. సో ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అయితేనే ఈ వాల్యూ 0 అవుతుంది. మీరు ఏ వాల్యూలైనా తీసుకోండి, అట్లా కంపేర్ చేసుకోండి. ఇప్పుడు x వాల్యూ నేను 2 అనుకున్నాను అనుకోండి, y వాల్యూ మస్ట్ బి 0. అప్పుడు ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. నేను x వాల్యూ -3 అనుకున్నా, y వాల్యూ 0 అవ్వాలి. లేదు y వాల్యూ 2 అనుకున్నా, x వాల్యూ 0 అవ్వాలి. అంటే రెండు నంబర్స్ యొక్క ప్రోడక్ట్ 0 అయ్యింది అని మనం చెప్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఆ రెండిట్లో ఏదో ఒక నెంబర్ 0 అవ్వాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం అదే ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. x plus 3 ఈక్వల్ టు 0 ఆర్ x plus 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఈక్వేషన్ మనకి సింపుల్ గా మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. x ఈక్వల్ టు ఈ 3 అటువైపు తీసుకెళ్తే -3 ఆర్ x ఈక్వల్ టు -2. సో మనకి x వాల్యూస్ వచ్చేసినాయి అనమాట. ఈ -3 ఆర్ -2 ఈ రెండింటిని మీరు దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఈ పాలినామియల్ అనేది 0 అయిపోతుంది. సో therefore the zeros of the polynomial are ఏమున్నాయి -3, -2. ఇట్లా మనం చేస్తాం అనమాట. ఓకే, తర్వాత మనం థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ సింపుల్, ఏం లేదు, ఆల్రెడీ స్ప్లిట్టింగ్ లోనే ఇచ్చేసాడు. దీన్ని లెట్ f(x) = 0 అనుకుంటా, x plus 2 into x plus 3 సేమ్ ఇదే. ఈ స్టెప్ కాడి నుంచి వస్తుంది మనకు ఆన్సర్. x plus 2 = 0, x plus 3 = 0 అని రాసేసుకొని
x ఈక్వల్ టు -2 x ఈక్వల్ టు -3 వస్తుంది. సో ఇది సింపుల్. అట్లాగే ఈ ఫోర్త్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి p ఆఫ్ x ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 16. నేను ఈ p ఆఫ్ x ని ఏమనుకోవాలి, 0 అనుకోవాలి. ఇంతకుముందు మనం చేసాం కదా. లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు 0. ఇది కూడా మనం స్ప్లిట్టింగ్ మెథడ్ లోనే ట్రై చేద్దాం. దీన్ని ఎలా అయితే స్ప్లిట్ చేసామో దీన్ని ఎలా స్ప్లిట్ చేసామో అట్లా. ఇప్పుడు p ఆఫ్ x అంటే ఏంటి మనకి, x పవర్ 4 మైనస్ 16 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి a² మైనస్ b² అనే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూజ్ చేసుకుని మనము దీన్ని సాల్వ్ చేస్తాం అనమాట. a² మైనస్ b² అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇది ఫార్ములా అని మనం ఎందుకు చెప్తున్నాం అంటే, ఆల్రెడీ మనకి ఇట్లా ఉన్నప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే a² మైనస్ b² అనేది వస్తుంది. సో దీన్ని సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఇట్లా ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం. కావాలంటే మీరు ఇక్కడ చూడండి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఈ రెండింటిని మల్టిప్లై చేసాం అనుకోండి, a² మైనస్ b² వస్తుంది. చూడండి, a ఇంటూ a² మళ్ళీ a ఇంటూ మైనస్ b² సారీ a ఇంటూ a² మళ్ళీ ఈ ఏతో ఈ మైనస్ బితో చేయాలి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. a ఇంటూ b ఏమవుతుంది, ab ఆర్ ba ఏదో ఒకటి రాసుకోవచ్చు. తర్వాత ఏతో ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ b అనేది ప్లస్ తో ఉంది. ప్లస్ b ఇంటూ a, b అని రాసుకోవచ్చు లేదా ab అని రాసుకోవచ్చు. ab అని రాశాను. అగైన్ b ఇంటూ b, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. b ఇంటూ b² సో ఇక్కడ చూస్తే ప్లస్ ab మైనస్ ab క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది a² మైనస్ b². సో ఇలా ఉంటే ఇలా రాస్తాము, ఇలా ఉంటే ఇలా రాస్తాము. ఇది మన రిక్వైర్మెంట్ అనమాట. సో ఇక్కడ నాకు 4 ఉంది, స్క్వేర్ లేదు. సో దానికి స్క్వేర్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. x², ఇది 4ని 2 ఇంటూ 2 లా రాసుకోవచ్చు కదా. సో ఒక 2 రాశాను, ఇంకొక 2 ఉండిపోద్ది కాబట్టి దాన్ని హోల్ స్క్వేర్ గా రాశాను. మైనస్ దీన్ని మనం 4² రాసుకోవచ్చు. 16 4² ఈక్వల్ టు 0. ఇది ఎందుకు అంటే వీ హ్యావ్ ఎ ఫార్ములా, a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn. ఎక్స్పోనెంట్స్ లో ఈ ఫార్ములా ఉంటుంది. సో ఈ రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ x² ని మీరు ఓన్లీ ఒక టర్మ్ లో కన్సిడర్ చేసుకోండి. దిస్ ఇస్ a² మైనస్ b². ఇక్కడ a అంటే x², b అంటే 4. సో ఈ అట్లా మనము కన్వే చేసుకొని ఈ ఫార్ములాని అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మనకి a ప్లస్ b అంటే a మైనస్ b రావాలి కదా. ఇక్కడ a అంటే ఏంటి, a². సో a² ప్లస్ b అంటే 4 రాశాను. తర్వాత a మైనస్ b, a² అంటే a అంటే మనకి x² కదా. సో x² రాశాను నేను. నెక్స్ట్ మైనస్ b అంటే 4. సో 4 రాశాను. ఓకే, ఈక్వల్ టు 0. ఇక్కడ x² అంటేనే a, అందుకే మనకి ఇక్కడ a ప్లస్ b a మైనస్ b, a ప్లస్ b a మైనస్ b. ఓకే, ఇప్పుడు అగైన్ x² ప్లస్ 4 ని మనం ఏమి చేయలేము, అది యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకొని ఇక్కడ చూసినట్లయితే x² మైనస్ 4 ఉంది. దీన్ని మళ్ళీ అగైన్ a² మైనస్ b² ఫార్మాట్ లో రాసుకోవచ్చు. x² మైనస్ 4 ని నేను 2² లాగా రాస్తున్నాను. సో అగైన్ ఇది ఎలా వచ్చింది మనకి, a² మైనస్ b² ఫార్మాట్ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ లో x² ప్లస్ 4 ఇది యాజ్ ఇట్ ఈస్ గానే రాసేస్తున్నాం. ఈ x² మైనస్ 2² ని a² మైనస్ b² ఫార్మాట్ లో ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ a అంటే x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2
ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ మూడు ప్రోడక్ట్ 0కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ మూడు మల్టిప్లై అవుతుంటే 0 వస్తుంది. మీనింగ్ ఏంటి? ఇందాక మనం చూసాం కదా, వీటిలో ఏదో ఒకటి 0 అయితేనే ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. సో మనం అన్నిటినీ 0కి ఈక్వల్ చేసుకుంటాం. x² + 4 ఈక్వల్ టు 0 ఆర్ x + 2 ఈక్వల్ టు 0 ఆర్ x - 2 ఈక్వల్ టు 0. దీని నుంచి మనం x వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. x² వాల్యూ కావాలి. x² ని పక్కన ఉంచుకుంటున్నాను. ఈ 4 అటు వెళ్తే ఏమవుతుంది? -4 అవుతుంది. తర్వాత ఆర్ x ఈక్వల్ టు ఈ 2 అటు వెళ్తే -2 అవుతుంది. ఇక్కడ ఈ 2 ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో మనకి x వాల్యూ -2 + 2 వచ్చింది. ఇక్కడ x² ఈక్వల్ టు -4 వచ్చింది. సో x ఈక్వల్ టు ±√−4. ఓకే, ఇక్కడ మనం జనరల్ గా మైనస్ వాల్యూస్ కి రూట్స్ కన్సిడర్ చెయ్యం. కాబట్టి ఇది ఏం పాలినామియల్? బైక్వాడ్రటిక్ పాలినామియల్. సో అట్మోస్ట్ దీనికి 4 జీరోస్ ఉండొచ్చు. మనకి ఇక్కడ 4 వస్తున్నాయి కానీ వీటిని మనం కన్సిడర్ చేయము. సో -4 కి రూట్ వాల్యూని మనం కన్సిడర్ చెయ్యం కాబట్టి వీటిని రూట్స్ గా రాస్తాం. Therefore the roots of the given polynomial are zeros. ఏమేమి ఉన్నాయి? -2 and 2. ఈ -4 ని మనము రూట్ కన్సిడర్ చేయం కాబట్టి వీఆర్ ఇగ్నోరింగ్ అని ఇక్కడ రాసేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్లాంటి సమ్స్ ఆల్రెడీ మనం ముందు ఉన్న వీడియోస్ లో కూడా చేసాం. జీరోస్ ఆల్రెడీ ఇచ్చేసి వెదర్ దోస్ ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ నాట్ అని అడుగుతాడు. అంటే ఇవి దీనికి జీరోనా కాదా అంటే మనం ఎప్పుడు దానికి 0 అని చెప్తున్నాము అని అంటే ఈ పర్టికులర్ రియల్ వాల్యూ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ పాలినామియల్ దిస్ వాల్యూ మస్ట్ బి 0. అది 0 అయితే we can say that the value is 0 of this polynomial. సో ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకొని if this is becomes 0 then we can say the value is 0 of that polynomial. సో దానికోసం మనం ప్రతి వాల్యూని 0నో కాదా అని చెక్ చేస్తాం. సో సొల్యూషన్ మనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ పాలినామియల్ ఏముంది మనకి? p of x ఈక్వల్ టు 4x² + 3x - 1. ఓకే, ఇంకేమి ఇచ్చాడు? గివెన్ జీరోస్. -1 1/4. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ జీరోని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో లెట్ x ఈక్వల్ టు 1. నేను ఫస్ట్ జీరోని తీసుకుంటున్నాను. సో ఈ x ఈక్వల్ టు 1 అనుకున్న తర్వాత p of x లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో నౌ p of 1 ఈక్వల్ టు x ప్లేస్ లో నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న x ప్లేస్ లో 1 అనేది మనము రాసుకుంటాం. 4 ఇంటూ ఇక్కడ x ప్లేస్ లో 1 రాసాను, x² + 3 ఇంటూ 1 రాయాలి, x ప్లేస్ లో 1 రాసాను, -1. ఇప్పుడు 4 ఇంటూ 1² అంటే 1 కదా, 1 + 3 ఇంటూ 1 అంటే 3 -1. నెక్స్ట్ 4 ఇంటూ 1 అంటే 4 + 3 -1. ఇక్కడ చూసినట్లయితే 4 + 3 ఎంత? 7 -1 అంటే 6. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుని 7 గా -1 రాసుకుంటాం. సో 6 అన్నమాట. సో p of 1 ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. సో ఇది 0 కాదు. ఓకే, ఈ వాల్యూ మనకి 0 వచ్చినట్లయితే p
p of 1 అనేది మనకి దీనికి 0 అని చెప్పొచ్చు. 1 అనేది ఈ పాలినామియల్ కి 0 అని చెప్పొచ్చు. బట్ నౌ ఇక్కడ మనకి 6 అనేది వచ్చింది. సో 1 ఈజ్ నాట్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడే రాసుకోవచ్చు, లేదంటే రిమైనింగ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్ గా రాయొచ్చు. ఇప్పుడు లెట్ x ఈక్వల్ టు నెక్స్ట్ ఏముంది మనకి -1. సో p ఆఫ్ -1 సబ్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు p ఆఫ్ -1 ఈక్వల్ టు మనకి p ఆఫ్ x ఇది కదా, దీంట్లో x ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మనకి x అంటే -1 కదా, -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లేస్ లో -1 కాబట్టి -1, ఈ -1 యాజ్ టీజ్ గా రాస్తాం. ఓకే, ఇప్పుడు -1 హోల్ స్క్వేర్ అంటే 1 అంటే -1 ఇంటూ -1, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1 స్క్వేర్ అంటే 1, సో 4 ఇంటూ 1, ఇక్కడ -1 ఇంటూ 3 మనకి -3 వస్తుంది, ఈ ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది. సో -3, ఈ -1 యాజ్ టీజ్ గా వస్తుంది. -3 -1 ని మనం -4 రాసుకోవచ్చు, ఎందుకంటే అడిషన్ అన్నమాట. ఈ 4 ఇంటూ 1 అంటే 4, -4, 4 - 4 అంటే 0. సో మనకి p ఆఫ్ -1 ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో -1 అనేది ఈ పాలినామియల్ కి 0 అని మనం చెప్పొచ్చు. అట్లాగే లెట్ x ఈక్వల్ టు 1/4. p ఆఫ్ 1/4 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే p ఆఫ్ x కూడా ముందు రాసుకుంటే దాన్ని చూసేసి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు x ప్లేస్ లో నేను 1/4 సబ్స్టిట్యూట్ చేయాలి. నాకు p ఆఫ్ x ఏంటి, 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా, x ప్లేస్ లో మనం 1/4 పెడుతున్నాం కాబట్టి 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/4 -1. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దీని నుంచి వేస్తున్నాం. మీరు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆల్వేస్ మనము p ఆఫ్ x ని రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ 4, ఈ 1 స్క్వేర్ అంటే 1 కదా, సో నేను అది 1 రాసేసుకుంటున్నా. 4 స్క్వేర్ అంటే మనం దాన్ని 16 అని రాసుకోవచ్చు. లేదు మీకు కన్ఫ్యూజన్ ఉంటే దీని రెండింటికి ఫస్ట్ సపరేట్ చేసుకోండి. 1 స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3 ఇంటూ 1/4 అంటే ఇట్లా ఇక్కడ ఉన్నప్పుడు ఇది న్యూమరేటర్ తో మల్టిప్లై అవుతుంది, కింద దాంతో మల్టిప్లై అవ్వదు. సో 3 ఇంటూ 1 3, 3/4 -1. ఇప్పుడు చూడండి, ఈ 4 ని యాజ్ టీజ్ గా రాసుకున్నా. ఈ 1 స్క్వేర్ అంటే 1/4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు ఈ 4 అనేది నాకు దీనిలో 4 టైమ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, 4 ఇంటూ 4 టైమ్స్ ప్లస్ 3/4 -1. ఇక్కడ మనకి న్యూమరేటర్ లో ఏమీ లేదు, 4 పోయింది, ఓన్లీ 1 ఉంది, 1/4 ఉంది. ఇక్కడ పైన 1, డినామినేటర్ లో 4 ప్లస్ 3/4, ఇక్కడ -1. ఇలా ఉన్నప్పుడు మనకి ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుని సొల్యూషన్ చేస్తాం అనమాట. ఇక్కడ 1/1 అని రాసుకున్నా. ఇప్పుడు 4 and 1 కి మనకి ఎల్సిఎం ఏంటంటే 4. ఇప్పుడు ఈ 4 దీనిలో 1 టైం కాబట్టి 1 ఇంటూ 1 1. ఈ 4 దీంట్లో 1 టైం కాబట్టి 1 ఇంటూ 3 3. ఈ 1 దీంట్లో 4 టైమ్స్ కాబట్టి 4 ఇంటూ 1 -4. లేదు ఇట్లా క్రాస్ మల్టిప్లై అవుతుంది అనమాట. మనకి కింద ఉన్నది దీంతో ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి 1 + 3 4 -4 /4. 4 - 4 అంటే 0 కదా, 0/4, 0/4 అంటే 0. సో p ఆఫ్ 1/4 వాల్యూ మనకి 0 వచ్చింది. ఫైనల్లీ మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, therefore -1, 1/4 are the zeros of the
p of x 1 is not the 0, not the 0 of p of x. ఓకే, ఇట్లా మనం కంక్లూజన్ రాసేస్తాం అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు 3.2 నుంచి థర్డ్ వన్లో కొన్ని సమ్స్ చూద్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే గ్రాఫ్స్. డ్రా ద గివెన్ graph for the given polynomials and find the zeros and justify your answer. ఆన్సర్ వచ్చిన తర్వాత అది మనం జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఇక్కడ కొన్ని పాలినామియల్స్ ఇచ్చాడు. మనం ఆల్రెడీ ఈ వీడియోకి ఉంటే ముందు వీడియోలో ఇంట్రడక్షన్ హౌ టు డ్రా ద గ్రాఫ్స్ అనేదంతా మనం డిస్కస్ చేసాము. సో అది చూసినట్లయితే మీరు ఇందులో ఈజీగా చేసేయచ్చు. ఒకసారి మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. అండ్ ఫస్ట్ వన్, ఇందులో ఈ థర్డ్ బిట్ లో ఫస్ట్ వన్ చూద్దాం. ఏమంటున్నాడు, ఒక పాలినామియల్ ఇచ్చాడు, దీనికి గ్రాఫ్ డ్రా చేయాలి. ఫస్ట్ మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే వీ నీడ్ పాయింట్స్, ఎక్స్ అండ్ వై వాల్యూస్ కావాలి. సో మనం గ్రాఫ్ లో అవి డ్రా చేసుకుంటాం. సో ఇచ్చిన పాలినామియల్ మనం ఏమనుకుంటామంటే వై అనుకుంటాం. నెట్ p of x ఈక్వల్ టు వై. సో ఇది మొత్తం y అయిపోతుంది మనకి. సో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. ఇప్పుడు దీనికి మనము ఎక్స్ వాల్యూస్ నుంచి y వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకొని ఈ టేబుల్ ఫిల్అప్ చేసుకొని తర్వాత మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ తీసుకునే ఎక్స్ వాల్యూస్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎలా తీసుకోవాలి అనేది. మనకి అసలు ఫస్ట్ దీనిలో జీరోస్ ఎక్కడ వస్తాయో అది మనము స్ప్లిట్టింగ్ మెథడ్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసి అవి ఇంక్లూడ్ చేసుకుంటాము. లేదు -5 నుంచి +5 వరకు మనము నెంబర్ లైన్ లో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే -3 నుంచి తీసుకుందాం. -3 -2 -1 0 1 2 3 4. ఒకవేళ ఇవి కనుక మనకి 2 జీరోస్ లో రాకపోతే ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటాం. కొన్నిసార్లు మనకి ఏంటంటే అసలు జీరోస్ ఉండవు, అలాంటప్పుడు ఎన్ని వేసినా రావు. అప్పుడు మనం ఏంటంటే స్ప్లిట్టింగ్ మెథడ్ చేసుకుని జీరోస్ ఉన్నాయా లేవా అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు -3 సబ్స్టిట్యూట్ చేసి నేను p of x లో y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో నా p of x ఏంటి, p of x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, -3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఎక్స్ ప్లేస్ లో -3 అనేది తీసుకుంటున్నాను. సో -3 హోల్ స్క్వేర్ మైనస్, ఇక్కడ ఎక్స్ బదులు నేను -3 తీసుకోవాలి కదా, మళ్ళీ -3 రాయాలి. ఇక్కడ మైనస్ ఉందని చెప్పేసి ఈ మైనస్ ని స్కిప్ చేసేస్తారు కొంతమంది, అది రాంగ్. మన వాల్యూయే -3. సో ఎక్స్ ఉన్న ప్లేస్ లో మనం మైనస్ పెట్టాలి. ఇక్కడ ఉన్న సైన్స్ తో మనకు సంబంధం లేదు, అవి యాస్టీస్ గా వస్తాయి. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. -3 హోల్ స్క్వేర్, -3 హోల్ స్క్వేర్ అంటే -3 ఇంటూ -3 2 టైమ్స్ ఉన్నట్టు. సో మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. సో 3 3s are 9, ఇది 9 వచ్చింది. ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఇక్కడ మనకి 12. సో ఇక్కడ చూస్తే 9 + 3 ఎంత, 12. 12 - 12 సో ఈక్వల్ టు 0 వచ్చింది మనకి. సో p of -3 అనేది 0 వచ్చింది. -3, 0 అంటే ఒక 0 వచ్చేసింది మనకి. అట్లాగే మనం రిమైనింగ్ కూడా చూడాలి. ఇప్పుడు నేను -2 చేస్తున్నా, p of -2. చూడండి, ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో మనము -2 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో -2 స్క్వేర్ మైనస్ -2 -12. సో -2 స్క్వేర్ అంటే ఇందాక -3 ఇంటూ -3 లాగానే -2 ఇంటూ -2, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 2s are 4. ఇక్కడ ఈ మైనస్ మైనస్ ప్లస్ అయింది, ఇది 2. ఇక్కడ -12. ఇక్కడ మనకి 4 + 2 ఎంత, 6.
6 మైనస్ 12. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, పెద్దదానిలోంచి చిన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేసి పెద్దదానికి ఉన్న సింబల్ వేసుకుంటాం. సో -6 వస్తుంది. సో P ఆఫ్ -2 అంటే -6 వచ్చింది. సో ఇది -6, -2కి మనకి -6 వచ్చింది. అట్లాగే -1 వాల్యూ కూడా చేద్దాం. P ఆఫ్ -1 మనకి ఏంటిది, పాలినామియల్ x² - x - 12 కదా. -1² -1 -12. -1² అంటే మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 అంటే 1, మైనస్ మైనస్ ప్లస్ 1, ఇది -12. సో 2 - 12 అంటే మనకి -10 వచ్చింది. సో P ఆఫ్ -1 అంటే -10. -1, -10. సో ఇట్లా మనం పాయింట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ 0, నేను P ఆఫ్ 0 ఇక్కడ చేస్తున్నాను. x ప్లేస్ లో మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0² - 0 -12. ఇదంతా 0 అయిపోతుంది. మనకి మిగిలేది ఏంటి, -12. సో ఇది -12. 0, -12. నెక్స్ట్ 1, P ఆఫ్ 1. ఇప్పుడు నా పాలినామియల్ లో x ఉన్న ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1² - 1 -12. 1² అంటే 1 కదా. 1 - 1 ఇది 0 అయిపోయింది. రిమైనింగ్ -12 వచ్చింది. 1 - 1 అంటే 0 కదా. మనకి జస్ట్ మిగిలింది ఏంటి, 12. లేదు దీనిలోకి యాడ్ చేసేసుకొని -13 + 1. సో మనకి మిగిలింది మళ్ళీ -12. 1 కూడా -12 వచ్చింది. నెక్స్ట్ 2, P ఆఫ్ 2. నేను వాళ్ళ మీద చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. 2² - 2 -12. 2² అంటే 4, -2 అంటే యాజ్ తీసేసాను, -12. ఇప్పుడు -2 - 12 అని -14. మళ్ళీ మనం -14 + 4 -10. P ఆఫ్ 2 మనకి -10 వచ్చింది. 2, -10. ఓకే. ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఆఫ్ 3. 3² - 3 -12. 3² అంటే 9, -3 అంటే -3, -12 అంటే -12. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకోవచ్చు. 12 + 3 ఎంత మనకి 15 -15. ఫైనల్గా 15 నుంచి 9 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 6. బట్ మనకి బిగ్గర్ వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ వస్తుంది, -6. సో P ఆఫ్ 3 అనేది -6 వచ్చింది. ఇట్లా మనం అన్ని వాల్యూస్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. 3, -6. Now 4. 4² -4 -12. x ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 4² అంటే 16 -4 -12 ఎంత అవుతుంది, -16. సో 16 - 16 0. P ఆఫ్ 4 మనకి 0 వచ్చింది. సో 4, 0. సో ఇవి మన పాయింట్స్. సో దీనికి మనము ఇప్పుడు గ్రాఫ్ అనేది డ్రా చేసుకోవాలి. సో మనందరికీ తెలుసు కదా, గ్రాఫ్ షీట్ లో మధ్యలో ఒక లైన్ తీసుకొని, ఇది x యాక్సిస్, ఇది x డాష్, y డాష్, y, ఇది 0, 0 అంటే ఆరిజిన్ అన్నమాట. సో ఇక్కడ మనము ఒక్కొక్క దాన్ని ఒకటే తీసుకుందాం.
1 2 3 4 5 6 7 8 9 10. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. -1, -2, -3, -4, -5, -6. ఇక్కడ -1, -1, -2, -3, -4, -5, -6, -7, -10. ఓకే, ఇంకా మనకు కావాలంటే తీసుకుంటాం ఎక్స్టెన్షన్. ఇట్లా మనం తీసుకున్నాము. ఇక్కడ స్కేల్ అనేది తీసుకోవాలి. ఇది 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడ 1 సెంటీమీటర్, 10 లైన్స్ ఉంటాయి. ఇక్కడ మధ్యలో ఒక బిగ్ లైన్, కొంచెం థిక్ లైన్ ఉంటుంది. సో ఇదంతా మీకు తెలిసిందే. సో ఇక్కడ స్కేల్ on x-axis. X-axis 1 centimeter equal to 1 unit. ఇక్కడ నేను ఒక్కొక్క దాన్ని 1 యూనిట్ అయినా తీసుకున్నాను కాబట్టి అట్లా రాస్తాను. సపోజ్ నేను 1 సెంటీమీటర్ 2 యూనిట్ అని తీసుకుంటే ఇక్కడ 2 4 6 అట్లా రాస్తాం అన్నమాట. సో ఆన్ y-axis 1 centimeter equal to 1 unit. ఇవన్నీ కూడా మనం గ్రాఫ్ లో రాయాలి. రాయకపోతే మనకు ఫుల్ మార్క్స్ రావు. కొంతమంది పట్టించుకోరు, కానీ మార్క్స్ తగ్గించాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఏది మనం వదిలేసినా సరే మార్క్స్ అనేవి పడవు. సో ఇది సింపుల్ గా మనం రాసుకోవడం అనేది. ఇప్పుడు మనం పాయింట్స్ చెక్ చేద్దాం. ఏమేమి పాయింట్స్ ఉన్నాయి మనకి? -3, 0. ఎక్స్ యాక్సిస్ మీద -3, ఇది మనకి ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ లో మైనస్ వాల్యూస్ ఇటు ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ మీద -3 ఇక్కడ ఉంది. వైలో 0, వై యాక్సిస్ ఇది. వైలో 0 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండు ఇక్కడ మీట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటది? -3, 0. ఓకే, ఒకటి ప్లాట్ అయిపోయింది. నెక్స్ట్ -2, 6. -2 అనేది ఎక్స్ లో చూసుకోవాలి. మనకి ఎక్స్ లో -2 ఇక్కడ ఉంది. దానికి మనకి వైలో ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఏది? -6 వచ్చింది. సో -6 ఇక్కడ. సో దీని కిందంగా ఇక్కడికి వస్తుంది. 2కి -2కి ఆపోజిట్ లో -6. నెక్స్ట్ -1. -1కి చూసినప్పుడు మనకి ఏమొచ్చింది? -10 వచ్చింది. సో -10. -1కి తిన్నగా చూసినప్పుడు -10 వచ్చింది. సో ఇక్కడ. నెక్స్ట్ 0కి మనకి ఏమొచ్చింది? -12 వచ్చింది. సో ఇక్కడ మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. 12 వరకు తీసుకోవాలి. -11, -12, -13. తీసుకున్నాం. ఇక్కడ మనం 0కి -12 వచ్చింది కాబట్టి 0 ఎక్స్ యాక్సిస్ మీద 0, ఇది వై యాక్సిస్ మీద -12 అంటే ఇది సేమ్ ఇది యాక్సిస్ మీద వస్తుంది. ఇది పాయింట్. ఇప్పుడు ఇవి పాయింట్స్ కి నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది -2, -6. ఇది -1, -10. ఇది 0, -12. నెక్స్ట్ 1, -12. ఇక్కడ ఎక్స్ లో 1, వైకి 12. సో ఇదే విధంగా మనకు వస్తుంది. 1 ఆపోజిట్ లో 1, -12. నెక్స్ట్ ఏమొచ్చింది? 2, -10. ఇది 2x లో 2, దీనికి y లో -10 వచ్చింది. సో 2కి ఆపోజిట్ లో ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది 2, -10. నెక్స్ట్ 3, -6. 3 తీసుకున్నప్పుడు -6 వచ్చింది. సో ఇక్కడ వచ్చింది.
3 ఆపోజిట్లో ఎక్స్ వైలో -6 x3 y -6 నెక్స్ట్ 4 తీసుకున్నప్పుడు 0 వచ్చింది xలో 4 ఇది yలో 0 సో ఇక్కడే 4, 0 ఓకే ఇక్కడికి అయిపోయింది మనం ఇంకా ఈ -4 తీసుకున్నాం అనుకోండి అది ఈ పైన ఎక్కడ వస్తుంది అట్లాగే మైనస్ ఇక్కడ 5 తీసుకున్నాం అనుకోండి ఇంకా ఈ పైన ఎక్కడ వస్తుంది అన్నమాట సో 5 తీసుకుంటే ఏమొస్తుంది చూద్దాం ఒకసారి p(5) 5² -5 -12 5² అంటే 25 5 -12 ఎంత -17 సో 25 నుంచి 17 తీసేస్తే ఎంత వస్తుంది మనకి పాజిటివ్ వాల్యూనే వస్తుంది కాబట్టి అది ఇక్కడ మనం వేసుకోవచ్చు అది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు ఓకే ఇంకా చూడండి ఇది నేను ఇప్పుడు పరాబోలా కాబట్టి చేతితోనే కలపాలి ఇట్లా వెళ్తుంది అనమాట దీన్ని ఏమేంటి y = x² - x - 12 సో దీనికి మనకి జీరోస్ ఎక్కడెక్కడ వచ్చినాయి గ్రాఫ్ ద్వారా ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట 2 చోట్ల ఇంటర్సెక్ట్ అయింది ఏ వాల్యూ దగ్గర అది 0 అయ్యింది అనేది మన జీరోస్ అనమాట -3 and 4 ఇక్కడ మనం అది రాస్తాం ఫ్రమ్ ద గ్రాఫ్ the zeros of the given polynomial is -3 and 4 ఇవి జీరోస్ అన్నమాట ఇట్లా రాసేసిన తర్వాత జస్టిఫికేషన్ అడిగాడు కదా జస్టిఫికేషన్ కూడా మనం చేద్దాం నేను ఇక్కడ రబ్ చేస్తున్నాను సో మనకి ఏమి ఇచ్చాడు p(x) ఇచ్చాడు కదా దీన్ని మనం స్ప్లిట్టింగ్ మెథడ్ లో చేసిన ఇవే జీరోస్ రావాలి అట్లా చూపించామనుకోండి జస్టిఫికేషన్ అయిపోయినట్టే సో దీన్ని మనం ఏమనుకుంటున్నాము స్ప్లిట్టింగ్ మెథడ్ చేయడానికి దీన్ని 0 అనుకుంటాం కదా లెట్ p(x) = 0 సో p(x) ఏంటి x² - x - 12 = 0 సో దీన్ని స్ప్లిట్ చేయాలి ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం మనము ఇదే వీడియోలో చూడండి x² యొక్క కోఎఫిషియంట్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేయాలి ఇక్కడ 1 ఉంది -12 ఉంది అంటే 12 సో 1 × 12 12 సో 12 కి మనకి ఇక్కడ దీని కోఎఫిషియంట్ ఏముంది 1 ఉంది 12 యొక్క మల్టిపుల్స్ తీసుకొని 1 వచ్చేటట్టు చూడాలి 12 కి మనకి ఏమేమి ఉంటాయి 2 × 6 ఉంది 1 × 12 ఉంది అట్లాగే 3 × 4 కూడా ఉంది సో ఈ కాంబినేషన్స్ చెక్ చేసుకున్నప్పుడు 1 వచ్చే కాంబినేషన్ మనకి కనిపించింది దీంట్లో 1 రాదు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా అయితే 4 వస్తుంది లేదా ఎడిషన్ చేస్తే 8 వస్తుంది ఇక్కడ ఇది కూడా 11 వస్తుంది లేదా 13 వస్తుంది ఇక్కడ మనకి 1 అనేది వచ్చే ఛాన్స్ ఉంది 4 3 ఉంది కాబట్టి సో ఈ కాంబినేషన్ మనం యూజ్ చేసుకుంటాం సో x² ఇక్కడ మైనస్ సింబల్ అనేది ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్ సింబల్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది -4x + 3x చూడండి -4x + 3x అంటే 4 నుంచి 3 తీసేస్తాము 1 వస్తుంది మైనస్ అనేది పెద్దదానికి ఉన్నది కాబట్టి మైనస్ సింబల్ సరిపోతుంది సో -12 = 0 ఇప్పుడు నేను x కామన్ తీసుకోవాలి x కామన్ తీసినప్పుడు ఇక్కడ x² నుంచి ఒక x వచ్చేసింది -4x లోంచి x బయటకు వస్తే జస్ట్ 4 ఉంది ఇక్కడ ఏ బ్రాకెట్ వచ్చిందో ఇక్కడ కూడా అదే బ్రాకెట్ వచ్చేటట్టు చూసుకోవాలి సో అట్లా రావాలంటే ఇక్కడ మనం +3 కామన్ తీయాలి 3 కామన్ తీసినప్పుడు 3x లోంచి 3 వచ్చేస్తే x వస్తుంది అండ్ మైనస్ ఈ 12 అనేది 3 × 4 లా ఉంది కాబట్టి 3 బయటకు వచ్చేసింది ఇంకేముంది 4 ఉంది = 0 ఇప్పుడు ఈ రెండు బ్రాకెట్స్ లో ఒక బ్రాకెట్ వేసుకుంటాం
ఇది కలిపేసుకుంటాం. x + 3 × x - 4 = 0. ఇంకా మనకి తెలిసిందే ఇట్లా ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఇది 0 అవ్వాలి ఆర్ ఇది 0 అవ్వాలి. x + 3 = 0 ఆర్ x - 4 = 0. దీని నుంచి x = -3 ఆర్ x = 4. చూడండి మనకి వచ్చిన అవే కదా, -3 and 4 అవే వాల్యూస్ ఇక్కడ కూడా వచ్చింది. సో దిస్ ఈస్ ద జస్టిఫికేషన్ అన్నమాట. వాడు జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఇది చెయ్యాలి. ఇది మీరు ముందుగానే రఫ్ వర్క్ లో చేసుకుంటే జీరోస్ ఏమేమి వచ్చినాయో మనకి తెలిసిపోతుంది. -3 and 4. సో మీరు ఖచ్చితంగా -3 and 4 కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అప్పుడు మీ గ్రాఫ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇట్లా మనం చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఒకవేళ స్ప్లిట్టింగ్ మెథడ్ కుదరట్లేదు అనుకోండి, అప్పుడు మనకి అక్కడ జీరోస్ అనేవి రాకపోవచ్చు. అలాంటప్పుడు గ్రాఫ్ ఏమవుతుందంటే ఇట్లా x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేయకుండా ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా మీరు దీనిలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ లో ఉన్నట్టు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకోవచ్చు. మిగిలిన అన్నిటికీ జీరోస్ ఉన్నాయి. ఓన్లీ థర్డ్ వన్ కి మాత్రం జీరో లేదు. అది మీకు ఇట్లా వస్తుంది, పైన వస్తుంది అనమాట. రిమైనింగ్ అన్నిటికీ జీరోస్ ఉన్నాయి. మీరు స్ప్లిట్టింగ్ మెథడ్ ట్రై చేయండి. థర్డ్ వన్ కి మీకు స్ప్లిట్టింగ్ మెథడ్ రాదు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అట్లాగే ఇంకా ముందు వీడియోస్ కూడా మీరు చూడకపోతే మన ఛానల్లో అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, అట్లాగే థర్డ్ చాప్టర్ మొత్తం అన్ని క్వశ్చన్స్ నేను కవర్ చేశాను. సో మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి. అట్లాగే మీకు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో, నేర్చుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళందరికీ మీరు షేర్ చేసినట్లయితే ఈజీగా అర్థం చేసుకొని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అట్లాగే షేర్ కూడా చేయట్లేదు. మీరు ఒకసారి లైక్ చేసి షేర్ చేసినట్లయితే అది నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. కాబట్టి మీరు సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇది ఎందుకు అంటే చాలా మంది మ్యాథ్స్ లో వెరీ పూర్ గా ఉంటున్నారు, నాకు రాదు, నేను చేయలేను అని అనుకుంటున్నారు. సో దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్. మనము చెయ్యాలి అని ఆశపడితే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. వన్స్ మనం వింటే ఏదైనా వచ్చేస్తుంది. ఫస్ట్ వినే కాన్సన్ట్రేషన్ ఎవరికి ఉండట్లేదు నవే డేస్ పిల్లలకి. సో తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ పిల్లల పట్ల మీరు కేర్ తీసుకోండి. కొంతసేపు వాళ్ళని మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఇవ్వండి. అట్లాగే మీరు వాళ్ళని అడగండి. అట్లాగే మంచి ఛానల్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి చూడమని. చక్కగా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.